వెల్కమ్ టు ఆచార్య ఆన్లైన్ అండ్ ఆఫ్లైన్ అకాడమీ. సో లాస్ట్ క్లాస్లో మనం ట్రిగనోమెట్రిక్ రేషియోస్ కొన్ని క్యాలిక్యులేట్ చేసాం. అంటే 0 degrees, 60 degrees అండ్ 30 degrees అండ్ 45 degrees, 90 degrees వాల్యూస్ మనం క్యాలిక్యులేట్ చేసాం లాస్ట్ క్లాస్లో. సో ఈ క్లాస్లో ఏం చేద్దామంటే దాని మీద ఉండే సమ్స్ కొన్ని చేద్దాం. ఓకేనా, చూడండి ఒకసారి జాగ్రత్తగా. యా, ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే ఎగ్జాంపుల్ 6, ఇన్ ఏ ట్రయాంగిల్ ఏబిసి. ఇన్ ఏ ట్రయాంగిల్ ఏబిసి అంటే దాని అర్థమేనా, రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఏబిసి అన్నాడు. ఓకే, సో రైట్ యాంగిల్ ఎట్ బి అన్నాడు. సో రైట్ యాంగిల్ ఇక్కడ బి అయితే ఇది ఏబిసి. ఓకే, సో ఏబి ఈక్వల్ టు 5 centimeters. ఏబి వచ్చేసరికి అంతా 5 centimeters అన్నాడు. అండ్ యాంగిల్ ఏసిబి, ఇదంతా ఇది యాంగిల్ ఏసిబి ఈక్వల్ టు 30 degrees అన్నాడు. ఓకేనా, డిటర్మైన్ ది లెంత్ ఆఫ్ సైడ్స్ ఆఫ్ బీసీ అండ్ ఏసీ ఎంత అని అడుగుతున్నాడు. బీసీ అండ్ ఏసీ అడుగుతున్నాడు. సో రాత్రి మనం లాస్ట్ క్లాస్లో మనం ఏం చేసాం, లాస్ట్ క్లాస్లో మనం వాల్యూస్ అనేవి ఫైండ్ అవుట్ చేసాం. sin 30, cos 30 అన్నీ 30 వాల్యూస్ అన్నీ తెలుసు కనుక సో ఆ వాల్యూస్ని యూజ్ చేసి ఎలా చేయాలో ఒకసారి చూద్దాం ఒకసారి. సో బీసీ అండ్ ఏసీ. సో దీన్ని మనకు వచ్చేసరికి ఏంటి, సో బీసీ కనుక్కోమన్నాడు. ఇప్పుడు మనకు 30 ఉంది, మనకు బీసీ కావాలి అంటే sin 30 అంటే ఇప్పుడు మామూలుగా ఆపోజిట్ సైడ్ బై హైపోటెనెన్స్ అంతే కదా. సో sin 30 ఈక్వల్ టు ఆపోజిట్ సైడ్ బై హైపోటెనెన్స్ అంటే ఆపోజిట్ సైడ్ ఎంతనన్నా 5 centimeters బై హైపోటెనెన్స్. ఏసీ మనకు తెలియదు, ఏసీ ఫైండ్ అవుట్ చేయొచ్చు. sin 30 వాల్యూ ఎంత చెప్పాను రాత్రి, sin 30 వాల్యూ సో 1/2 ఈక్వల్ టు 5/AC నాన్న. రైట్, సో ఏసీని క్రాస్ మల్టిప్లికేషన్ చేయండి. ఏసీ ఈక్వల్ టు ఎంత, 10 centimeters. 2 into 5 క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే మనకు సరిపోద్ది. ఏసీ ఇంటూ 1 ఏసీ, 2 into 5 10. ఏసీ ఎంతనన్నా 10 centimeters వచ్చింది. అంటే బీసీ కావాలి మనకి ఎంత, ఏసీ వచ్చేసింది. ఏసీ ఎంత వచ్చింది మనకి, 10 centimeters వచ్చేసింది. సో తర్వాత మనం ఏం చేద్దామంటే హైపోటెనెన్స్కి ఎడ్జసెంట్ సైడ్కి ఉన్న రిలేషన్ తీసుకున్నా పర్లేదు, లేదంటే ఆపోజిట్ సైడ్కి హైపోటెనెన్స్కి ఉన్న రిలేషన్ తీసుకున్నా పర్వాలేదు మనం. ఓకేనా, సో నేను ఏం చేస్తానంటే హైపోటెనెన్స్కి ఎడ్జసెంట్కి ఉన్న రిలేషన్ తీసుకుంటాను. అంటే cos 30 మామూలుగా కాస్ అంటే ఏంటి, ఎడ్జసెంట్ సైడ్ బై హైపోటెనెన్స్. ఎడ్జసెంట్ సైడ్ అంతా బీసీ బై హైపోటెనెన్స్ అంటే ఏసీ. cos 30 ఎంతనన్నా √3/2 ఈక్వల్ టు బీసీ మనకు తెలీదు బై ఏసీ ఎంత 10 ఇచ్చాడు. రైట్, 10 వచ్చింది మనకి. సో క్రాస్ మల్టిప్లికేషన్ చేయండి. 10 into √3 అంటే 10 into √3 ఈక్వల్ టు బీసీ ఇంటూ 2. రైట్, సో 10 into √3/2 ఈక్వల్ టు బీసీ. 2 1s 2 5s. బీసీ ఈక్వల్ టు 5√3 centimeters. ఎంత వచ్చింది మనకి, 5√3. అది 10, ఇది 5√3. క్లియరా? యా, ఇలా క్యాలిక్యులేట్ చేయొచ్చు. ఓకేనా, సో నోట్ చేసుకోండి. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. సో నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, 7th క్వశ్చన్. ఇన్ ఏ ట్రయాంగిల్ PQR రైట్ యాంగిల్ ఎట్ క్యూ. మళ్ళీ రైట్ యాంగిలే, సో రైట్ యాంగిలే డ్రా చేయాలి ఇంకా. ఓకేనా, PQR అన్నాడు. PQR రైట్ యాంగిల్ ఎట్ క్యూ సరిపోయింది కదా. PQ ఈక్వల్ టు 3 centimeters. సో PQ వచ్చేసరికి ఎంత, 3 centimeters. అండ్ PR ఈక్వల్ టు 6 centimeters. PR ఈక్వల్ టు 6 centimeters. డిటర్మైన్ ది యాంగిల్ QPR అండ్ యాంగిల్ PRQ. ఓకేనా, సో ఈ యాంగిల్ ఎంత నాయన అని అడుగుతున్నాడు. సో చూద్దాం ఒకసారి మనం జాగ్రత్త చూడండి. సో ఈ సైడ్ మనకు తెలియదు కదా, ఈ సైడ్ క్యాలిక్యులేట్ చేసినా పర్లేదు, లేదంటే అసలు చూడండి. అసలు ముందు ఈ తీటా మనకు కావాలి అంటే నేను ఏం చేస్తానంటే ఇదేంటిది, ఇది నాకు ఈ తీటా కావాలి. ఈ తీటా కావాలంటే ఇదేంటిది, మామూలుగా ఇది పీకి ఎడ్జసెంట్ సైడ్, ఇది హైపోటెనెన్స్. ఎడ్జసెంట్ సైడ్కి హైపోటెనెన్స్కి ఉండే రిలేషన్ ఏంటి, కాసు. ఓకేనా, సో cos θ ఈక్వల్ టు అంటే తీటా ఇక్కడ తీసుకున్నాను, cos θ. దీని తీటా అనుకోండి, దీన్ని ఆల్ఫా అనుకోండి, ఆల్ఫా లేకపోతే 5 అనుకోండి, 5. ఓకేనా, సో cos θ ఈక్వల్ టు ఎడ్జసెంట్ సైడ్ అంటే PQ బై అండ్ PR. cos θ ఈక్వల్ టు PQ బై PR. PQ ఎంతనన్నా, PQ వచ్చేసరికి 3 centimeters అండ్ PR అంతా 6 centimeters. 3 1s 3 2s. cos θ ఈక్వల్ టు 1/2. అంటే లాస్ట్ క్లాస్లో మనం తీటా వాల్యూ ఏ తీటా వాల్యూ దగ్గర 1/2 వచ్చింది, cos 60 1/2. అర్థమవుతుందా? సో సిన్స్ cos 60
డిగ్రీస్ ఈక్వల్ టు 1/2 అంటే ఇక్కడ తీటా ఈక్వల్ టు ఎంతనన్నా 60 degrees. సరిపోయిందా? అంటే ఇది ఎంత, ఇది మనకి 60 degrees. నాన్న ఇది 90 degrees, ఇది 60 degrees, ఇది ఎంత మనకు తెలుసు కదా 30 degrees అని తెలుసు, కానీ క్యాల్కులేట్ చేయాలి. క్యాల్కులేట్ చేసేద్దాం, పోనీ ఏముంది, ఇది 60 degrees వచ్చింది, 30 degrees అని తెలుసు. కాకపోతే ఇక్కడ కూడా మనం ఏం చేద్దామంటే ఇది 5 అన్న, 5కి ఆపోజిట్లో ఏముందిరా 3 centimeters, మరి హైపోటెనస్ ఎంతరా 6 centimeters, అంతే కదా 6 centimeters. అంటే ఆపోజిట్ సైడ్కి హైపోటెనస్కి రిలేషన్ ఏంటి, సైన్. ఓకేనా? సో sin phi ఈక్వల్ టు PQ బై రైట్, PQ బై PR. sin phi ఈక్వల్ టు PQ ఎంతనా 3/6, 3 1s 3 2s. అంటే sin phi ఈక్వల్ టు 1/2. sin phi ఈక్వల్ టు 1/2 అంటే phi ఎంతనన్నా, సో 30 degrees. లాస్ట్ క్లాస్లో ఈ వాల్యూస్ అని చెప్పాను. ఓకేనా? సో ఒకసారి జాగ్రత్త చూసుకోండి. ఓకేనా? sin 30 అయితే 1/2, cos 60 అయితే 1/2. sin 30 ఈక్వల్ టు cos 60 అవుతుందిరా నాయన అని కూడా చెప్పాను లాస్ట్ క్లాస్లో. ఒకసారి చూడకపోతే ఆ క్లాస్ ఒకసారి చూడండి. ఓకేనా? యా, నోట్ చేసుకోండి. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. యా చూడండి, నెక్స్ట్ క్వశ్చన్ 8th క్వశ్చన్ చూద్దాం ఒకసారి. ఇప్పుడు ఏమన్నాడు, sin a - b ఈక్వల్ టు 1/2 అన్నాడు. రైట్? సో ఎక్సర్సైజ్ 8లో sin a - b ఈక్వల్ టు 1/2. sin a - b ఈక్వల్ టు 1/2 అయితే sin ఏ వాల్యూ అండి, sin ఏ వాల్యూ అండి, ఏ డిగ్రీ అండి 1/2, sin 30. అంటే sin 30 ఈక్వల్ టు 1/2. అంటే దీన్ని బట్టి మనకి ఏమర్థమైంది, a - b ఈక్వల్ టు 30 degrees. ఈక్వేషన్ 1. తర్వాత ఏమన్నాడు, cos a + b ఈక్వల్ టు 1/2. cos a + b ఈక్వల్ టు 1/2. cos 60 degrees అనేది మనకి 1/2, అంతే కదా. అంటే cos 60 degrees ఈక్వల్ టు 1/2. అంటే a + b ఈక్వల్ టు ఎంత మనకి 1/2. రైట్? a + b అనేది 60 degrees. ఓకేనా? a + b అనేది ఎంత 60 degrees. రైట్? a + b అనేది 60 degrees, a - b అనేది 30 degrees. సో వేసేయండి, 1 2ను సాల్వ్ చేయండి. a - b ఈక్వల్ టు 30 degrees, a + b ఈక్వల్ టు 60 degrees. -b + b కట్ అయిపోతే 2a ఈక్వల్ టు 90 degrees. సో a ఈక్వల్ టు 90/2, 2 1s 245s. రైట్? 45. సో a ఈక్వల్ ఎంత వచ్చింది మనకి 45 degrees వచ్చింది. సరిపోయింది కదా. a ఈక్వల్ టు 45 degrees వచ్చింది. సో తర్వాత a + b ఈక్వల్ టు 60 degrees అన్నాడు. సో a ఎంత వచ్చింది మనకి 45 + b ఈక్వల్ టు 60 degrees. సో b ఈక్వల్ టు 60 - 45. సో b ఈక్వల్ టు 15 degrees. సో వాడు ఇచ్చిన కండిషన్స్ అన్నీ సాటిస్ఫై చేశాను. చూడండి ఒకసారి, a + b అనేది ఒక 0 to 90 మధ్యలో ఉండాలి అని అంటున్నాడు, లేదా 90కి ఈక్వల్ ఉండాలి అంటున్నాడు. 45 + 50 ఎంత, 45 + 15 ఎంత 60. అంటే 60 అంటే రెండింటి మధ్యలో ఉంది. ఇంకోటి ఏమన్నాడు, సో a అనేది అంటే b కన్నా a పెద్దది అన్నాడు. సో a వాల్యూ ఎంత 45, b వాల్యూ ఎంత 15. సో అది కూడా సాటిస్ఫై అయింది. ఫైండ్ ab అన్నాడు, a 45, b 15. ఓకేనా? యా, జాగ్రత్త నోట్ చేసుకోండి. సో నెక్స్ట్ ఎక్సర్సైజ్ చూద్దాం 8.2. యా నెక్స్ట్ చూడండి, నెక్స్ట్ ఎక్సర్సైజ్ 8.2లో ఫస్ట్ క్వశ్చన్లో ఫస్ట్ 2 parts చూద్దాం ఒకసారి. సో ఇక్కడ ఏమన్నాడు, ఎవాల్యుయేట్ ది ఫాలోయింగ్ అన్నాడు. అంటే నిన్న మీకు చెప్పాను, ఏం చెప్పాను, సో లాస్ట్ క్లాస్లో మీకు చెప్పాను, ఏం చెప్పాను, సో ఖచ్చితంగా వాల్యూస్ అనేవి గుర్తుండాలి. వాల్యూస్ అనేవి గుర్తుంటేనే మనం చేయగలుగుతాం. సో జాగ్రత్త చూడండి ఒకసారి. సో sin 60 అన్నాడు. sin 60 అంటే ఏంటి మనకి, సొల్యూషన్. రైట్? సో sin 60 ఈక్వల్ టు cos 30. అంటే sin 60 ఎంతనన్నా √3/2. అండ్ cos 30, sin 60 ఈక్వల్ టు cos 30. రైట్? అంటే √3/2 ప్లస్ sin 30 అన్నాడు. sin 30 ఎంత 1/2. అండ్ cos 60, sin 30 ఈక్వల్ టు cos 60. లాస్ట్ క్లాస్లో చెప్పాను. అంటే sin 30 1/2 అయితే cos 60 కూడా 1/2నే. √3 × √3 స్క్వేర్ బై 2 × 2 స్క్వేర్ అంటే 4 ప్లస్ 1 × 1 1/2 × 2 4 స్క్వేర్ రూట్ కట్ అయిపోతే 3/4 ప్లస్ 1/4. డినామినేటర్స్ అలాగే ఈక్వల్ కనుక 3 + 1/4 అంటే 4/4 అంటే 1. ఈ వాల్యూ ఎంత వచ్చింది నాన్న, sin 60 × cos 30 ప్లస్ sin 30 × cos 60 వచ్చేసరికి ఎంత వచ్చింది, 1 వచ్చింది మనకి పాయింట్. నెక్స్ట్ చూద్దాం. ఓకేనా? సో
tan 45 అన్నాడు, అంటే tan 45 tan స్క్వేర్ 45 ఎంత అని అడుగుతున్నాడు. నార్మల్గా tan 45 వాల్యూ ఎంత అండి 1. tan 45 ఈక్వల్ టు cot 45 ఈక్వల్ టు 1. ఓకేనా? యా, tan 45 ఎంత 1. సో 2 × 1 స్క్వేర్ ప్లస్ cos 30. ఓకేనా? sin 60 ఈక్వల్ టు cos 30. sin 60 ఎంత √3/2, అంటే √3/2 హోల్ స్క్వేర్ మైనస్ sin 60. sin 60 అంటే మనకి ఏమొస్తుందన్న sin 60 cos 30 ఈక్వల్ టు sin 60 అంటే √3/2 హోల్ స్క్వేర్ చూడండి, మైనస్ √3/2 హోల్ స్క్వేర్ ప్లస్ √3/2 హోల్ స్క్వేర్ కట్ అయిపోద్ది. 2 × 1 స్క్వేర్ అంటే 2 × 1 అంటే 2 ఆన్సర్. క్లియరా? యా, నోట్ చేయండి. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. చూడండి అన్న, సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం ఒకసారి జాగ్రత్త చూడండి. సో అక్కడ ఏమన్నాడంటే cos 45 అన్న. సో cos 45 అంటే ఎంత మనకి 1/√2. cos 45 ఈక్వల్ టు sin 45 ఈక్వల్ టు 1/√2. అందుకే cos 45 1/√2 వేసాను. బై secant 30 అన్నాడు. secant 30 అంటే ఏంటి? cos 30కి రెసిప్రోకల్. cos 30 ఎంత √3/2. మరి secant 30 ఏమవుతుంది? 2/√3 అవుతుంది. సో 2/√3 వేసేయండి. 2/√3 ప్లస్ cosecant 30 అంటే రెసిప్రోకల్ ఆఫ్ sin 30. sin 30 ఎంత 1/2. 1/2కి రెసిప్రోకల్ ఎంత 2 అయిపోయి. ఇప్పుడు ఏం చేస్తారంటే 1/√2 బై ఈ రెండింటికి ఎల్సిఎం తీసుకుంటే √3 వస్తుంది. సో √3 క్రాస్ మల్టిప్లికేషన్ చేసుకో. √3 × 1 √3, 1 × 2 2 ప్లస్ √3 × 2 2√3 సరిపోయిందా? సో రెసిప్రోకల్ చేయండి. 1/√2 × √3/2 ప్లస్ 2√3. ఇది మనకి ఏమొస్తుంది? √3 × 1 × √3 అంటే డివైడెడ్ బై √2 × 2 ప్లస్ 2√3. ఓకేనా? సో ఆ వాల్యూని ఇక్కడ తీసుకొస్తున్నాను చూడండి ఒకసారి. సో √3/2 √2 2 × √2 2√2 ప్లస్ 2 √3 × √2 √6 సరిపోయిందా? అలాగే. సో డినామినేటర్లో ఎప్పుడు రూట్ వాల్యూస్ రాకూడదు. అందుకని నేను ఏం చేస్తానంటే రేషనలైజ్ చేస్తాను. రేషనలైజ్ 2√2 మైనస్ 2√6/2√2 మైనస్ 2√6. ఓకేనా? సో మల్టిప్లై చేయండి. √3 × 2√2 అంటే 2√6 మైనస్ √3 × 2√16 అంటే 2√18 బై a ప్లస్ బి. చూడండి ఒకసారి, ఇది a ప్లస్ బి, ఇది a మైనస్ బి అంటే a² మైనస్ b². సరిపోయిందా? యా. ఇప్పుడు చూడండి ఒకసారి యాడ్ చేసేసుకుని 2√6 మైనస్ 2√18 బై 2√18 బై ఇది ఎంత అవుతుంది? 2 2s are 4 ఇంటూ స్క్వేర్ రూట్ కట్ అయిపోతే 2 ఉంటుంది. మైనస్ 2 2s are 4 స్క్వేర్ రూట్ కట్ అయిపోతే ఎంత ఉంటుంది? స్క్వేర్ రూట్ కట్ అయిపోతే 6 ఉంటుంది. 2 6 ఎంత 12 అంటే 6. అలా వచ్చేయండి. 6 వేసేసాం కదా. ఇప్పుడు చూడండి ఒకసారి 2√6 మైనస్ 2√18/4 అంటే 2√6 ఇలా వేసేయండి. 2√18 ఇలా వేసేయండి. ఇప్పుడు మనకు పాయింట్ ఏంటన్నా 4 2s are 4 2s are ఎంతనన్నా 8 8 మైనస్ 24. దాన్ని స్టెప్ ఇక్కడ వేస్తాను చూడండి ఒకసారి. 2√6 మైనస్ 2√18 ఉందనుకున్నా. √18 మనం ఎలా రాయొచ్చు అంటే √6 × √3 కింద రాయొచ్చు. పోనీ అలా ఉంచండి చూద్దాం. ఓకేనా? సో 2√6 లాస్ట్లో ఏమైనా మార్చుకోవాలనుకుంటే మార్చుకుందాం. 2√6 అండ్ 2√18 బై 8 మైనస్ 24 అంటే ఎంత? -16 సరిపోయిందా? ఇప్పుడు చూడండి ఒకసారి దీన్ని ఎలా రాయొచ్చు మనం? 2 కామన్ తీయచ్చు కదా. 2తో కట్ చేసేవచ్చు. 2 అంటే √6 మైనస్ √18/√16 అన్న. √16 వచ్చేసరికి నేను ఏం చేస్తానంటే సో 2 1s 2 8s -8 వచ్చింది కిందన. -8 వస్తే నేను ఏం చేస్తానంటే రెసిప్రోకల్ మైనస్తో మల్టిప్లై చేస్తాను. మైనస్తో మల్టిప్లై చేస్తే -√6 ప్లస్ √18/8. √18 నేను ఎలా రాస్తానంటే చూడండి ఒకసారి. √18 ఈక్వల్ టు √9 × √2 అని రాసుకోవచ్చు కదా. అంటే 3√2 అని రాయొచ్చు కదా.
3√2 అని రాద్దాం. ఓకేనా? సో √18 ఎలా రాయొచ్చు? 3√2 అని రాయొచ్చు. అంటే 3√2 మైనస్ √6/8. ఓకేనా? ఇది మనకు వాల్యూ. డినామినేటర్లో రూట్ వాల్యూస్ రాకూడదు, అందుకే రేషనలైజ్ చేసి సాల్వ్ చేస్తాం అనమాట. ఓకేనా? సో జాగ్రత్తగా నోట్ చేసుకోండి. క్వశ్చన్ చాలా ఇంపార్టెంట్, చాలా జాగ్రత్తగా నోట్ చేసుకోండి. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. చూడండి, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం ఒకసారి. సో నెక్స్ట్ ఏమన్నాడు? sin 30 అన్నాడు. sin 30 ఎంతనన్నా 1/2 ప్లస్ tan 45. tan 45 ఈక్వల్ టు cot 45 ఈక్వల్ టు 1 మైనస్ cosecant 60 అన్నాడు. cosecant 60 అంటే sin 60కి రెసిప్రోకల్. sin 60 ఎంత? √3/2. మరి cosecant 60 ఏమవుతుంది? 2/√3 అవుతుంది. సో 2/√3 సరిపోయిందా? బై ఇదేంటి? secant 30. secant 30 అంటే cos 30కి రెసిప్రోకల్. cos 30 ఎంత? √3/2. అంటే secant 30 ఎంత అవుతుంది? 2/√3. సో 2/√3 ప్లస్ cos 60. cos 60 ఈక్వల్ టు sin 30. sin 30 ఎంత? 1/2. cos 60 ఎంత? 1/2 ప్లస్ tan 45 ఈక్వల్ టు cot 45 ఈక్వల్ టు 1 అని చెప్పేసి అన్నాను. అంటే cot 45 ఎంతనన్నా? 1. సరిపోయిందా? సో ఇక్కడ మనం ఏంటంటే దీనికి కూడా 1 ఉంటుంది. ఎల్సిఎం తీసుకుందాం. అంటే 2√3. 2√3 అంటే 2 కట్ అయిపోతే √3 × 1 √3 ప్లస్ 1 2√3 సార్ √3 × 1 అంటే 2√3 మైనస్ √3 కట్ అయిపోతే 2 ఉంటుంది. 2 సార్ ఎంతనన్నా? 4. సరిపోయింది బై. అలాగే ఇక్కడ కూడా 2√3 ఎల్సిఎం. 2√3 ఎల్సిఎం అంతే కదా? మల్టిప్లికేషన్ చేసేయడమే ఇంకా దానికి మనం చేసింది. √3 × √3 కట్ అయిపోతే 2 ఉంటుంది. 2 సార్ ఎంతనన్నా? 4 ప్లస్ 2 క్యాన్సిల్ అయిపోతే √3 ఉంటుంది. √3 × 1 ఎంతనన్నా? √3 ప్లస్ బై 1 1 × 2√3 1 2√3 2√3 2√3 × 1 2√3 సరిపోయింది. చూడండి ఒకసారి. √3 అండ్ 2√3 మొత్తం ఎన్ని? 3√3లు. 3√3 మైనస్ 4 బై కిందనే వస్తుంది 2√3. ఈ 2√3 కట్ చేసేయండి. √3 అంటే 4 ప్లస్ 2√3 4 ప్లస్ 3√3. ఇక్కడ ప్లస్ ఉంది కదా, నేను దీన్ని ఇలా కూడా రాసుకోవచ్చు. ఎలాగా? 3√3 ప్లస్ 4 అని రాసుకుంటాను, గొడవలేదు. అర్థమవుతుందా? సో కింద మళ్ళీ రూట్ వాల్యూస్ వచ్చే కనుక మళ్ళీ మనం ఏం చేయాలి? రేషనలైజ్ చేయాలి. రేషనలైజ్ చేయాలంటే కింద ప్లస్ ఉంది కనుక మైనస్తో రేషనలైజ్ చేయాలి. 3√3 మైనస్ 4/3√3 ప్లస్ -4 ఇది a మైనస్ b ఇంటూ a మైనస్ b అంటే a మైనస్ b హోల్ స్క్వేర్ బై ఇది a స్క్వేర్ మైనస్ b స్క్వేర్. అదే a ప్లస్ b ఇంటూ a మైనస్ b అంటే a స్క్వేర్ మైనస్ b స్క్వేర్. a స్క్వేర్ మైనస్ b స్క్వేర్. ఓకేనా? ఇది ఏమవుతుంది అన్న మనకి? a మైనస్ b హోల్ స్క్వేర్. a మైనస్ b హోల్ స్క్వేర్ ఫార్ములా ఏంటి? a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్ మైనస్ 2ab. ఓకేనా? సో ఆ ఫార్ములా మనం అప్లై చేసేద్దాం. అంటే a స్క్వేర్ అంటే 3√3 హోల్ స్క్వేర్ ప్లస్ 4 స్క్వేర్ మైనస్ 2 ఇంటూ ab. ab అంటే 3√3 ఇంటూ 4 నాన్న బై 3 3 9 రా. స్క్వేరు రూటు కట్ అయిపోతే 3 ఉంటుంది అంటే 3 వేసాను మైనస్ 4 4 ఎంతనన్నా? 16 రా. సరిపోయిందా? ఇప్పుడు చూడండి నన్ను ఒకసారి. 3 3 9 రా. 9 స్క్వేరు రూటు కట్ అయిపోతే ఇంటూ 3 రా ప్లస్ 4 4 16 రా మైనస్ 2 3 6 6 4 24 బై 9 3 ఎంతనన్నా? 27 మైనస్ 16 రా. 27 మైనస్ 16 9 3 ఎంతనన్నా? 27 ప్లస్ 16 మైనస్ 24√3 బై 27 మైనస్ 16 అంటే ఎంతనన్నా? 11 రా. 27 ప్లస్ 16 ఎంతనన్నా? 27 10 యాడ్ చేయండి 37కి 6 యాడ్ చేస్తే 43 రా. సో 43 మైనస్ 24√3 బై 11 నాన్న. ఓకేనా? ఇది ఓకేనా? సో సెకండ్ది నెక్స్ట్ సమ్ది ఆన్సర్ 43 మైనస్ 24√3 బై 11 నాన్న. ఓకేనా? జాగ్రత్త నోట్ చేసుకోండి. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. చూడండి నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. సో నెక్స్ట్ క్వశ్చన్ ఏమన్నాడు? 5 cos² 60
కాస్ స్క్వేర్ 60 అంటే మనకి ఏంటి కాస్ స్క్వేర్ 60 అంటే సైన్ స్క్వేర్ 60 సైన్ స్క్వేర్ 30కి ఈక్వల్ అంతే కదా అంటే కాస్ 60 ఈక్వల్ టు సైన్ 30 ఎంత 1/2 స్క్వేర్ అంటే 5 ఇంటూ 1/2 స్క్వేర్ ప్లస్ సీకెంట్ స్క్వేర్ 30 అంటే రెసిప్రోకల్ ఆఫ్ కాస్ 30 అంతే కదా రెసిప్రోకల్ ఆఫ్ కాస్ 30 వాల్యూ ఎంత √3/2 రైట్ √3/2 అంటే మనకి సీకెంట్ ఏమవుతుంది 2/√3 అవుతుంది అంటే 4 ఇంటూ 2/√3 స్క్వేర్ మైనస్ tan స్క్వేర్ 45 అంటే ఎంతనన్నా 1 అంటే 1 స్క్వేర్ వేసేయండి బై ఇక్కడ ఏమన్నాడు సైన్ స్క్వేర్ 30 ఎంత అంటున్నా 1/2 స్క్వేర్ అంటే ఏంటి 1/2 హోల్ స్క్వేర్ సరిపోయింది ప్లస్ కాస్ 30 అంటే ఎంతనా √3/2 హోల్ స్క్వేర్ సో √3/2 హోల్ స్క్వేర్ సరిపోయిందా సో ఇప్పుడు చూడండి ఒకసారి సో 5 ఇంటూ 1/2 2 ఎంతనా 4 ప్లస్ 4 ఇంటూ 4 స్క్వేర్ రూట్ కట్ అయిపోతే 3 నాన్న రైట్ మైనస్ 1 రా బై ఇక్కడ ఏమవుతుంది 1/4 నాన్న ప్లస్ స్క్వేర్ రూట్ కట్ అయిపోతుంది 3/2 ఎంత నాన్న 4 నాన్న సరిపోయిందా సో ఇప్పుడు మనకు వచ్చేసరికి ఏంటంటే 5 1 0 5/4 రా 5/4 ప్లస్ 4 4 0 16/3 నాన్న మైనస్ 1 + 3/4 నాన్న డినామినేటర్స్ రెండు ఈక్వల్ కదా 1 + 3/4 నాన్న ఇప్పుడు ఈ రెండింటికి ఎల్సిఎం ఎంత అవుతుందిరా 4కి 3కి ఎల్సిఎం ఎంత అవుతుంది అన్న 12 అవుతుంది 12 వేసేయండి 12 వేసేసి 4 3 0 3 × 5 15 నాన్న సో 15 ప్లస్ 3 4 0 నాన్న ఓకేనా 3 4 0 4 × 16 అంతే కదా 16 4 0 ఎంత నాన్న 64 నాన్న మైనస్ ఇప్పుడు మనకి ఏంటి 12 ఉంది ఇక్కడ 12 1 0 ఇక్కడ 1 కదా ఉంది 12 1 0 ఓకేనా 1 × 12 × 1 అంటే 12/1 రా ఇప్పుడు మనకి ఏంటి 3 ప్లస్ మనం ఏం చేద్దామంటే 15లో నుంచి 12 తీసేయండి 3 ఉంటుంది ఆ 3ని 64కి యాడ్ చేయండి 67 అవుతుంది అంటే 67/12 నాన్న ఆన్సర్ ఓకేనా యా జాగ్రత్త నోట్ చేసుకోండి సో నెక్స్ట్ చూద్దాం ఓకేనా నెక్స్ట్ క్లాసెస్లో చూద్దాం ఓకేనా నెక్స్ట్ క్లాస్లో చూద్దాం ఎనీవే ఆల్ ది బెస్ట్ నాన్న